ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పంటలు సాగు చేస్తున్న భూ హక్కుదారుల కంటే ఎక్కువ శాతం కౌలుదారులే ఉన్నారు. కానీ ఈ పథకాలకు సంబంధించి హక్కులు మాత్రం భూ హక్కుదారులకు మాత్రమే చెందుతున్నాయి. ఇలాంటి క్రమంలో రైతులకు మేలు కలిగించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఈసి చట్టం ప్రాముఖ్యత ఏంటి? ఈ చట్టం కౌలుదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ఎల్ఈసి చట్టం అంటే దాని పూర్తి పేరు లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ చట్టం. అసలు ఆ చట్టం పూర్తి పేరు ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్, భూమి ఆధీకృత సాగుదారుల చట్టం అని 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టం. ఈ చట్టం తీసుకురావడానికి నేపథ్యం ఏంటంటే, ఈ చట్టం వచ్చే నాటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 కౌలు చట్టాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక కౌలుదారి చట్టం 1950 ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కౌలుదారి చట్టం ఉంది, కౌలు చట్టం ఉంది. ఈ 2 చట్టాలు భూమి ఎవరు కౌలుకి ఇవ్వచ్చు, కౌలుకి తీసుకున్న వాళ్ళకు ఏ విధంగా కౌలుకి ఇవ్వాలి, ఎంత కాలానికి ఇవ్వాలి, ఎంత కౌలు తీసుకోవాలి, ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కౌలుకి ఇవ్వడానికే వీల్లేదని తెలంగాణలో చట్టం చెప్తుంది. ఈ చట్టాలు ఉండటం వల్ల అప్పటికి ఆ చట్టాలు చేసింది ఎప్పుడు 1950-60 ప్రాంతంలో వచ్చిన చట్టాలు. అప్పటి నేపథ్యం ఏంటి? దున్నేవాడికే భూమి ఉండాలి, కౌలుదారుల హక్కులు రక్షించాలి. అంటే ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. కౌలుదారుల రక్షణల కోసం చేసిన చట్టాలు. కొన్ని సందర్భాల్లో కౌలుదారులనే భూ యజమానులుగా చేయటం కోసం తెచ్చిన చట్టాలు. కానీ కాలక్రమేణా ఈ చట్టాల పరిస్థితి ఎట్లయిపోయింది అంటే, ఆ చట్టాలు ఉండటం వల్ల భూ యజమానులు ఎవరు కౌలు రాతపూర్వకంగా ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే కౌలు రాతపూర్వకంగా ఉండదో మరి ఎవరు కౌలు చేసుకుంటారని ఎట్లా గుర్తించాలి? ఆ గుర్తింపే లేకపోతే కౌలుదారు రైతుగా గుర్తించబడడు. కౌలుదారు రైతుగా గుర్తించబడకపోతే రైతుకు రావాల్సిన ఏ మేలు అందట్లా. పంట రుణాలు కానీ, పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం కానీ, ఇన్పుట్ సబ్సిడీస్ కానీ, క్రాప్ డ్యామేజెస్, ఇవేవి కూడా కౌలు రైతుకు అందట్లా. అంటే అది యాక్చువల్గా వాస్తవంగా సాగు చేసేది ఎవరు? కౌలు రైతు సాగు చేస్తాడు. కానీ ఈ మేళ్ళని ఎవరికి పోతుంటాయి? భూ యజమానికి పోతుంటాయి. మరి ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది? కౌలుదారులను ఎట్లా గుర్తించాలి? రెవెన్యూ రికార్డులో రాయాలంటే భూ యజమానులకు భయం ఉంది, కాగితాల మీద ఇవ్వడానికి ఇష్టపడట్లా. పోనీ మీరు కాగితాలు సంతకాలు పెట్టుకోవాలంటే కూడా భూ యజమానులు ముందుకు రాని సందర్భంలో అప్పుడు ఈ కోనేరు రంగారావు గారి ఆధ్వర్యంలో ఏదైతే భూమి కమిటీ ఏర్పాటైందో కౌలు సమస్యల మీద ఒక సిఫార్సు చేసింది. పాత కౌలు చట్టాలు కాకుండా కౌలుదారులకి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఒక చట్టం చేయాలి అని సిఫార్సు. దాన్ని ఆధారంగా చేసుకునే కౌలుదారులకి ప్రతి సంవత్సరం ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఇప్పుడు నుంచి పేర్కొన్న అన్ని లాభాలు పొందొచ్చు. పంట రుణాలు, పంటల బీమా, నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం, రకరకాల ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ పొందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని చేశారు. ఈ చట్టం కింద కౌలు చేసుకునే వ్యక్తికి ఒక కార్డు ఇస్తారు. దాన్ని ఎల్ఈసి కార్డు అంటారు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు. ఈ లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం పేర్కొన్న మెయిల్ అంతా వస్తుంది. మీరు ఏదైతే ఎల్ఈసి చట్టం అని చెప్తున్నారో ఆ చట్టం ఈ ఎల్ఈసి కార్డు ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ప్రక్రియ ఏంటి, ఎంతకాలానికి ఉపయోగపడుతుంది, ఈ కార్డు వల్ల భూ యజమానులకు ఎలా నష్టం రాకుండా ఏం చేయాలి, ఈ నిబంధనలన్నీ కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టము 2011లో వచ్చింది, 12 నియమాలు వచ్చినాయి. ఒక 2 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాల్లో అమలు జరిగింది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ చట్టం అమలు కొనసాగింది. కానీ తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 దాకా ఈ చట్టాన్ని కొనసాగించుకొని ఈ చట్టం స్థానంలో ఇంకో కొత్త చట్టం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది.